ఫ్రెండ్స్, మనకు ఏ కూరగాయలు లేకపోయినా కానీ ఉన్న వాటితోనే ఎంతో రుచికరమైనటువంటి ఫుడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చని దీన్ని చేసిన తర్వాతనే నాకు తెలిసిందనమాట. దీనికోసం అయితే నేను ముందుగా కొన్ని ఉద్దిబ్యాలు, శనక్కాయ ఇత్తనాలు, తర్వాత శనగపప్పు, చెక్క, లవంగ, మిరియాలు, తర్వాత కొన్ని మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను అనమాట. అంటే బయట కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెం స్పైసీగా ఉండాలని కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఒక 2 ఉల్లగడ్డలు ఉంటే వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకొని, తర్వాత అందులో కొన్ని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత అందులో మనము పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి తర్వాత కొంచెం ఉప్పు వేసి చల్లారినటువంటి అన్నం వేసి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి ఉల్లగడ్డ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే